పరిశుద్ధ గ్రంథం నుండి 91వ కీర్తనలో మనం పరిశీలన చేసినట్లయితే, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడని దేవుని వాక్యం సెలవిచ్చిన విధంగా, ప్రియులారా మనందరము కూడా దేవుని చాటున నివసిద్దాము. యేసుప్రభువారి రెక్కల క్రింద మనం నివసిద్దాము. యేసుప్రభువారి రెక్కల క్రింద మనం నివసించినట్లయితే ఏ అపాయము మన యొద్దకు రాదు. మన ప్రక్కన 1000 మంది పడినను, మన కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం మన యొద్దకు రాకుండా దేవుడు మనల్ని కాపాడే దేవుడు, మన శత్రువుల నుండి విడిపించే దేవుడు, మనల్ని తప్పించే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనకు రక్షణ అనుగ్రహించి మనల్ని లోకం నుండి, పాపం నుండి, అపవాది నుండి తప్పించి రక్షించి మనల్ని మెండాలుగా దీవించే గొప్ప దేవుడైన యేసు ప్రభువారి యందు మనం విశ్వసిద్దాము. యేసు ప్రభువారి యొక్క అడుగుజాడలో మనం నడుద్దాము. ఆయన వాక్యానికి విధేయత కలిగి జీవిద్దాము. అనిచ్చే ఆశీర్వాదములు మెండాలుగా పొందుకొని మనం ఈ లోకంలో ఆశీర్వదించబడి పరలోక రాజ్యానికి వారసులమయ్యే బిడ్డలుగా మనం ముందుకు కొనసాగాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును తన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.